సో వెరీ ఇంట్రెస్టింగ్ క్యాండిల్ ఇది. డెఫినెట్గా ఏంటంటే ఈ యొక్క క్యాండిల్ని మనం ఐడెంటిఫై చేయగలిగితే చాలు 5%, 10%, ఈవెన్ 15-20% రిటర్న్ కూడా సింగిల్ డేలో వస్తుంది. సో జనరల్గా ఏంటంటే దీన్ని ప్రెషర్ క్యాండిల్ అని చెప్పేసి మనం తీసుకోవచ్చు. సో ఎగ్జాక్ట్గా ప్రెషర్ క్యాండిల్ అంటే ఏంటి, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, ఏ టైం ఫ్రేమ్లో తీసుకోవాలి, అండ్ 2 ఇండికేటర్స్ కూడా దీని పర్పస్ అనేది ఫిల్టర్ చేసుకోవడానికి యూజ్ చేసుకున్నాం. అవి కూడా మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. అయితే వీడియో అనేది చివరి దాకా చూడండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే దీంట్లో ఇదేమో క్లియర్గా రెడ్ కలర్ ఉంది, అంటే మనకి దీంట్లో సెల్లర్స్ అనేవాళ్ళు ఉన్నారని చెప్పేసి అర్థం అనమాట. దీంట్లో 1 మిలియన్ షేర్స్ అనేవి ట్రేడ్ అయినాయి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ కనిపిస్తుంది, దీంట్లో కూడా 1 మిలియన్ షేర్స్ అనేవి ట్రేడ్ అయినాయి. ఇక్కడ వచ్చేసరికి సింపుల్గా చెప్పాలి అంటే దీంట్లో బయర్స్ ఉన్నారని చెప్తాం. ఎందుకు చెప్తామంటే మార్కెట్ ఏమో ఇక్కడ ఓపెన్ అయింది, ఓపెన్ అయ్యి కిందకు వచ్చేసింది, ఆబ్వియస్గా సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది. ఈ కేసులో మార్కెట్ ఏమో ఇక్కడ ఓపెన్ అయింది, ఇది ఓపెన్ ప్రైస్, ఇక్కడ నుంచి స్లోగా ఏంటంటే పైకి వెళ్ళి హైలో క్లోజ్ అయింది. కాబట్టి ఇదేమో బయర్స్ డామినేట్ చేశారు, ఇక్కడేమో సెల్లర్స్ డామినేట్ చేశారు అని చెప్పేసి చెప్పుకుంటాం. బట్ రెండు కేసులో వాల్యూమ్ అనేది సేమ్ ఉంది. బట్ బేస్డ్ ఆన్ ద ఓపెనింగ్ ప్రైస్, క్లోజింగ్ ప్రైస్ని బట్టి మనం ఏంటంటే ఈ కలర్ చేంజ్ అవుతుంది అండ్ మన వ్యూ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ కేసులో ఏంటంటే సేమ్ మనం అనుకుందాం 1 మిలియన్ షేర్స్ అనేది ట్రేడ్ అయినాయి అని చెప్పేసి. బట్ ఇక్కడ కాంటెక్స్ట్ అనేది అబ్జర్వ్ చేయండి. ఈ యొక్క పర్టికులర్ కేసులో ఏంటంటే మార్కెట్ ఇక్కడికి ఇది ఓపెనింగ్ ప్రైస్, ఓకే. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఈ యొక్క హైకి వెళ్ళింది, ఇది వచ్చేసరికి మనం సింపుల్గా చెప్పాలి అంటే హై ప్రైస్ అంటాం. అంటే ఓపెన్ అయిన తర్వాత పైకి వెళ్ళింది ఆబ్వియస్గా, దీన్ని మనం సింపుల్గా చెప్పాలంటే గ్రీన్ క్యాండిల్ అనుకోవచ్చు. ఇది స్మాల్ క్యాండిల్, ఇది వచ్చేసరికి మనకి గ్రీన్ క్యాండిల్ అనమాట. ఈ యొక్క పోర్షన్ ఏదైతే ఉందో ఇది గ్రీన్ క్యాండిల్. బట్ ఫైనల్గా ఏం జరిగిందంటే సెల్లర్స్ అనేవాళ్ళు మార్కెట్లోకి ఎంటర్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్ని ఏం చేశారంటే తీసుకొని ఓపెనింగ్ ప్రైస్ని దాటి కూడా కిందకి అనేది తీసుకొచ్చి ఇక్కడ క్లోజ్ చేసేసారు. ఓకే, సో దీంట్లో ఏంటంటే 2 క్యాండిల్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇదేమో గ్రీన్ క్యాండిల్, ఇదేమో రెడ్ క్యాండిల్. బట్ 2 కలిపితే ఏంటంటే ఓవరాల్గా ఈ యొక్క సెల్లింగ్ క్యాండిలే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ బయర్స్ అనేవాళ్ళు ఉన్నప్పటికి కూడా ఫైనల్గా ఎవరు గెలిచారు, విన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఆబ్వియస్గా బేర్స్ అనేవాళ్ళు విన్ అయ్యారు, రైట్. బట్ ఈ కేసు ఇది వెరీ ఇంపార్టెంట్ క్యాండిల్, దీన్ని మనం సింపుల్గా ప్రెషర్ క్యాండిల్ అని కూడా అంటాం. రీజన్ ఏంటంటే మనం చూడండి ఇక్కడ ఓపెన్ అయింది, ఈ పాయింట్ దగ్గర ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఏంటంటే ఒకనొక టైంలో ఇక్కడ దాకా వెళ్ళిపోయింది. ఇది హై అనమాట, డే హై అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే. దాని తర్వాత ఈ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చి క్లోజ్ చేశారు. అంటే ఇది రెడ్ క్యాండిల్, అంటే దీంట్లో సెల్లర్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. సో ఈ క్యాండిల్ని సింపుల్గా క్లబ్ చేసామనుకోండి, ఇది క్లబ్ చేసి మనకేమో 50-50 అనమాట. ఇక్కడ 50% ఏమో బయర్స్ ఉన్నారు, ఇక్కడ 50% రఫ్గా అనుకుందాం సెల్లర్స్ ఉన్నారు. బట్ ఈ సెల్లర్స్ యొక్క యాక్టివిటీ ఇక్కడతో ఆగిపోయింది, ఇంతకుమించి కిందకి రాలేకపోయారు వాళ్ళు. ఓకే, సెల్లర్స్ ట్రై చేశారు, ఈ పాయింట్ నుంచి కిందకు వస్తే ఈ పాయింట్ దగ్గర ఎగ్జిట్ అయిపోయింది, వీళ్ళకి ఫోర్స్ అనేది అయిపోయింది అనమాట. అంటే ఇక్కడ బయ్యర్స్ అనేవాళ్ళు ప్రస్తుతానికి ఏంటంటే హోల్డ్ చేస్తున్నారు, లేదా సింపుల్గా చెప్పాలంటే స్ట్రాంగ్గా డిఫెండ్ చేస్తున్నారు అని చెప్పొచ్చు ఈ యొక్క లెవెల్ని. ఓకే, ఇది ప్రెషర్ క్యాండిల్ ఎందుకు అంటున్నామంటే లోవర్ సైడ్ నుంచి ప్రెషర్ కనిపిస్తుంది మనకి, అప్ సైడ్ నుంచి కూడా మనకి ఏంటంటే డౌన్ సైడ్ అనేది ప్రెషర్ అనేది కనిపిస్తుంది. బట్ ఎనీహౌ ఏంటంటే ఒక రకంగా ప్రస్తుతానికి ఇలా క్లోజ్ అయింది అనుకోండి, ఇది క్యాండిల్ మర్చిపోండి, ఇలా క్లోజ్ అయిందంటే మనకి ఇది ప్రస్తుతం ఏంటంటే బుల్స్ మార్కెట్ని హోల్డ్ చేస్తున్నారు. హోల్డ్ అంటే కిందకి రానివ్వట్లేదు ఇంకెంతకంటే సెల్లర్స్ని. ఓకే, సో ఈ ప్రైస్లో ఏదైనా సెల్లింగ్ జరిగితే కూడా వాళ్ళు ఏంటంటే అక్యుములేషన్ చేసుకుంటున్నారు ఓవరాల్గా. బట్ 2 కేసులు కూడా ఫర్ ఎగ్జాంపుల్ 1 మిలియన్ షేర్స్ ట్రేడ్ అవుతున్నప్పుడు కూడా మనకి ఈ యొక్క క్యాండిల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ కేసులో మనం చూసుకున్నట్లయితే ఫర్టిలైజర్స్, కెమికల్స్, మనం ఈ యొక్క వర్షాధారితమైన కంట్రీ మనది, ఎప్పుడైతే వర్షాలు ఇవి స్టార్ట్ అవుతాయో ఓకే అగ్రికల్చర్కి కానీ ఫర్టిలైజర్కి సంబంధించిన స్టాక్స్ అనేది ర్యాలీ అవుతాయి. ఓకే, అపార్ట్ ఫ్రమ్ ద ఫండమెంటల్ మనం ఇక్కడ టెక్నికల్గా అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క బేస్ అనేది క్రియేట్ అయింది మనకి. ఓకే, బేస్ అనేది క్రియేట్ అయిన తర్వాత మార్కెట్లో ఒకసారి మూవ్ అనేది రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఏమైంది, జనరల్గా ఇలా మూవ్ వచ్చిన తర్వాత మనకి ఏమవుతుందంటే కొద్దిగా కూల్ ఆఫ్ అయిన తర్వాత దీన్ని ఇక్కడ నుంచి ఒకవేళ ఇలా పైకి వెళ్ళింది అనుకోండి, దీన్ని మనం ఏమంటామంటే ట్రెండ్ రెజ్యూమ్ అంటే ప్రీవియస్గా ఏదైతే ట్రెండ్ ఉందో ఇక్కడ ఇంపల్స్ మూవ్, ట్రెండ్ ఏంటి ఇక్కడ అప్ సైడ్ ఉంది, ఇదేమో కూల్ ఆఫ్ అయింది, మళ్ళీ ట్రెండ్ అనేది రెజ్యూమ్ అయింది అనమాట. ఈ యొక్క లెవెల్స్ దగ్గర ఏంటంటే మనం ఇటువంటి క్యాండిల్స్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. అయితే ఇది జూన్ అనమాట, రీసెంట్గా ఈ మంత్లో మనం చూసుకుంటే 13th ఈ యొక్క ప్రెషర్ క్యాండిల్ అనేది కనిపించింది. మార్కెట్ ఏమైందంటే ఈ యొక్క వెరీ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫార్మేషన్ కనిపించింది. దాని తర్వాత ఇన్సైడ్ క్యాండిల్స్ అనుకోవచ్చు, ఇవన్నీ కూడా ఈ లో అయితే బ్రేక్ చేయలేదు, కూల్ ఆఫ్ అయింది, మనకు తెలియదు ఇంకా కిందకు వస్తుందో లేకపోతే
ఇంకా పైకి వెళ్తుందో తెలియదు అనమాట. బట్ ఇదైతే ఇండెసిసివ్ క్యాండిల్, మనందరికి క్యాండిల్ స్టిక్స్ ఐడియా ఉండుండొచ్చు బహుశా. బట్ ఇక్కడ ప్రెషర్ క్యాండిల్ వచ్చింది. ఈ క్యాండిల్లో ఏంటంటే ఈ యొక్క హై అనేది మనకి బుల్స్ పైకి తీసుకెళ్లారు. ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా ఇది ఓపెన్ ప్రైస్ పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. చేసిన తర్వాత లాస్ట్లో ఏమైందంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు, లేకపోతే సెల్లర్స్ అయితే వచ్చారు. బట్ స్టిల్ ఏంటంటే ఈ లెవెల్ అనేది హోల్డ్ చేస్తున్నారు. ఓకే, సో ఇటువంటి సిచ్యువేషన్స్లో మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ప్రైస్ చూస్తే ఇలాంటప్పుడు అంటే మనకు పైకి వెళ్ళి కిందకు వచ్చి మళ్ళీ ఇటువంటి సిచ్యువేషన్స్ అంటే పుల్ బ్యాక్లో మనకి ఏంటంటే ప్రెషర్ క్యాండిల్ అనేది కనిపిస్తే డెఫినెట్గా ఏంటంటే మనం లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. సో ఈ కేసులో ఏంటంటే 334.55 అనేది మనకి ఒక స్వింగ్ హై అనమాట. అంటే ప్రీవియస్గా ఏదైతే క్యాండిల్ ఉందో ఆ హై బ్రేక్అవుట్ అయినప్పుడు ఏంటంటే మనం లాంగ్ అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే మనకి దగ్గర దగ్గర ఒకటే రోజు 55 పాయింట్స్ 16% మూవ్ అయింది స్టాక్ ఇన్ ఏ సింగిల్ డే. ఓకే, సో ఎనీహౌ ఎంట్రీ గురించి మాట్లాడదాం, ఎక్కడ తీసుకోవాలని చెప్పేసి. సేమ్ ఫర్టిలైజర్ స్టాక్ ఇక్కడ ఒక సక్సెస్ఫుల్ ట్రేడ్ అనేది దొరికింది, దట్ ఈస్ గుడ్. అండ్ దాని తర్వాత కూడా ఈ యొక్క మనం ఇక్కడ దాకా క్యాలిక్యులేట్ చేసాం, అక్కడ నుంచి కూడా కొద్దిగా పైకి వెళ్ళింది. ఎనీహౌ అంటే మళ్ళీ రిట్రేస్మెంట్ అనేది తీసుకుంది. ఇది రిట్రేస్మెంట్లో మళ్ళీ ప్రెషర్ క్యాండిల్ కనిపించింది. ఓపెన్ తర్వాత కొద్దిగా కిందకు వచ్చింది ఈ క్యాండిల్ని అబ్జర్వ్ చేస్తే. బట్ ఇక్కడ క్లోజ్ చేశారు. మనకు తెలియదు ఇంకా నెక్స్ట్ క్యాండిల్ కంటిన్యూ చేస్తారా లేదా. మనం ఏం చేస్తాం అంటే దీన్ని ప్రెషర్ క్యాండిల్గా కన్సిడర్ చేసుకొని అండ్ మోరోవర్ ఏంటంటే 2 ఇండికేటర్లు అనేది కూడా యూస్ చేస్తాం. ఈ పాయింట్లో ఏంటంటే ఎంట్రీ కోసం వెయిట్ చేస్తాం ఉన్నాడు. ఒకవేళ మనకి ఇక్కడ క్యాండిల్ అనేది క్లోజింగ్ ఇచ్చిందంటే ఓకే మనం ఏంటంటే లాంగ్ ఎంట్రీ అనేది తీసుకుంటాం. సో ఇది వచ్చేసరికి మనకి 19th ఈ యొక్క ప్రెషర్ క్యాండిల్ అనేది కనిపించింది. అండ్ ఇక్కడ ఈరోజు చూసుకున్నట్టయితే 390 నుంచి 10 పాయింట్స్ అండ్ 24 పాయింట్స్ అంటే దగ్గర దగ్గర 34+ పాయింట్స్ అనేది సింగిల్ డే మళ్ళీ మూవ్ అవ్వడం జరిగింది. అయితే ఓవరాల్గా మనకు ఒక అబ్జర్వేషన్ చేస్తే స్టాక్ అనేది ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఇటువంటి ట్రేడ్స్ సక్సెస్ అవ్వాలంటే మొమెంటం ఉన్న స్టాక్స్నే పట్టుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లాంగ్ కన్సోలిడేషన్ ఉన్న వాటికంటే కూడా. అదేవిధంగా థైరాయిడ్ కేర్ కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక ప్రెషర్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. వెరీ గుడ్ క్యాండిల్ అనమాట. ఇక్కడ దాకా వెళ్ళారు బుల్స్, బట్ సెల్లర్స్ ఎంటర్ అయ్యారు. బట్ మనకి ఇమీడియట్గా బ్రేక్అవుట్ అవ్వలేదు ఇక్కడ చూడండి. సో మనం ఈ యొక్క ట్రేడ్ని అవాయిడ్ చేస్తాం. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే 1, 2, 3, 4, 5వ తారీఖు తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ ఒక ప్రెషర్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. ఎలా ప్రెషర్ క్యాండిల్ అంటే ఇక్కడ విక్ ఉంది, ఈ యొక్క రియల్ బాడీ కనిపిస్తుంది. ఇది ఆబ్వియస్గా ప్రెషర్ క్యాండిల్గా తీసుకోవచ్చు. సో కొద్దిగా ప్రాక్టీస్ చేయండి ప్రెషర్ క్యాండిల్స్ని. ఈ యొక్క లెవెల్ దగ్గర మనం ఎంట్రీ తీసుకోగలిగితే ఈ యొక్క లోన్ అయితే హోల్డ్ చేస్తుంది. ఎంట్రీ టచ్ చేశారు, ఓకే 2 times 1, 2, బట్ ఇక్కడ బుల్స్ అనేవాళ్ళు మళ్ళీ ఎంటర్ అయ్యారు. ఇది స్ట్రాంగ్ క్యాండిల్ యాక్చువల్గా. ఇక్కడ బ్రేక్అవుట్ వర్కౌట్ అయింది. టు బి ఆనెస్ట్గా ఈ యొక్క లెవెల్ దగ్గర కూడా మనకి ఏంటంటే ఎంతో కొంత ప్రాఫిట్ రావడం జరిగింది. బట్ ఇది ఓవర్ ఎక్స్టెండెడ్ ప్రైస్. ఇక్కడ తీసుకోవడం కంటే కూడా ఈ పాయింట్ దగ్గర మనం కన్నా అలర్ట్ పెట్టుకొని తీసుకోగలిగితే దట్ ఈస్ గ్రేట్. అదేవిధంగా మనకి ఇక్కడ చూడండి వెరీ బిగ్ బుల్ క్యాండిల్ రావడం జరిగింది. ఓకే ఇది ప్రెషర్ క్యాండిల్ కాదు, వెరీ బిగ్ మార్బోజ్ క్యాండిల్. దాని తర్వాత మార్కెట్ ఏమైందంటే మళ్ళీ కూల్ ఆఫ్ అయింది. ఇక్కడ 2 ఇండెసిషన్ క్యాండిల్, వీటిని అవాయిడ్ చేయండి. ఇండెసిషన్ క్యాండిల్లో మనం ఏం చేయలేం. బట్ ఇది ప్రెషర్ క్యాండిల్ డెఫినెట్గా. ఈ ప్రెషర్ క్యాండిల్ పైన మనం ఏంటంటే లాంగ్ అనేది ఇనిషియేట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ 477 నుంచి 489 అంటే దగ్గర దగ్గర 12 పాయింట్ల 12 పాయింట్స్ మూవ్ అనేది ఇంట్రాడేలో వచ్చింది. అగైన్ ఏంటంటే ఇట్స్ వెరీ గుడ్ ట్రేడ్ అనుకోవచ్చు. ఓకే, అయితే ఇటువంటి స్టాక్స్ని ఫిల్టర్ చేసుకోవాలంటే మనకు కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి. RSI అబవ్ 50 ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మనం ప్లే చేస్తుంది ఆబ్వియస్గా మొమెంటమ్ ట్రేడింగ్ కాబట్టి మనకి అప్ సైడ్ అనేది మొమెంటం ఉండాలంటే అబవ్ 50 ఉండేటట్టు చూసుకోండి. ఓకే, అదేవిధంగా మీరు షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటే 50 కింద లైక్ 45 అలా ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ MACD అనేది పాజిటివ్గా క్రాస్ ఓవర్ అయ్యి ఉండాలి. ఓకే, ఎందుకంటే MACD జనరల్గా ఏం చెప్తుందంటే ఒక పాజిటివ్ క్రాస్ ఓవర్ ఉందంటే ఎనీ మూమెంట్ ఏంటంటే మూమెంటం అనేది వచ్చే అవకాశం ఉంటుందండి. మేబీ 1-2 days కన్సోలిడేషన్ తీసుకున్నా మనకి ఇటువంటి ప్రెషర్ క్యాండిల్ అనేది కనిపించింది అనుకుంటే ఆ క్యాండిల్ పైన మనం ఏంటంటే ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. అదేవిధంగా ఏంటంటే ఇక్కడ ఎంట్రీ కోసం జనరల్గా ఏంటంటే 5 and 15 minutes క్యాండిల్ అనేది యూస్ చేస్తాం. సో ఇక్కడ రిస్క్ రివార్డ్ విషయానికి వచ్చేసరికి ఎందుకు చెప్తున్నా అంటే 5 minutes and 15 minutes అట్లీస్ట్ స్ట్రాంగ్ 5 minutes క్యాండిల్ వచ్చిందనుకోండి, అంటే మరి దీంట్లో విక్ లేకుండా సాలిడ్గా, దెన్ 5 minutes ఇనఫ్ అనమాట. లేదు మనకి విక్ వచ్చేసిందంటే వెయిట్ చేయండి 15 minutes క్యాండిల్ దాకా కూడాను. ఓకే, సో అది ఎంట్రీ మెథడు. అండ్ ఇక్కడ మనం తీసుకునేది ఏంటంటే రిస్క్ రివార్డ్ విషయానికి వస్తే మొమెంటమ్ ట్రేడింగ్ కాబట్టి ఫస్ట్ మీరు ఎంట్రీ తీసుకున్న దగ్గర నుంచి కూడా మీ యొక్క స్టాప్ లాస్ అనేది ట్రైల్ చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, లేదు నేను 1:2 చూస్తాను, 1:4 చూస్తాను అంటే దట్ ఈస్ అప్ టు యూ. ఓకే, బట్ నేను రికమెండ్ చేసేది అంటే మొమెంటంలో మనం ట్రేడ్ చేస్తాం కాబట్టి స్టాప్ లాస్ అనేది ఎంత దగ్గరికి అయితే అంత తీసుకెళ్తూ ఉండండి. స్టాక్ ఏమవుతుందంటే ఫస్ట్ ఇలా ఓపెన్ అయిపోయి ఇలా 2-3 క్యాండిల్ పైకి వెళ్ళి మళ్ళీ ఒక్కొక్కసారి రిట్రేస్ తీసుకుంటుంది. ఓకే, సో ఈ యొక్క మన ఎంట్రీ ఇక్కడ ఉంది, బట్
చూసేసరికి మనం ఇక్కడికి వచ్చేసింది. సో ఆల్మోస్ట్ ఏంటంటే ఎస్ఎల్ స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది ఇక్కడ. అందుకని మీరేంటంటే పార్షియల్ బుకింగ్ చేసుకోవాలి అండ్ ట్రైలింగ్ మెథడ్ కూడా యూస్ చేయాలి. సో ఈ కేసులో శిల్ప మెడికేర్ మనం చూసుకున్నట్టయితే ఇది 50 అబోవ్ వచ్చిందనమాట. ఈ క్యాండిల్ మనం చూసుకున్నట్టయితే 50 అబోవ్ వచ్చేసింది అప్పటికే. అండ్ పాజిటివ్ క్రాస్ ఓవర్ ఇక్కడ కనిపిస్తుంది, మనకి పాజిటివ్ క్రాస్ ఓవర్ అయింది. సో ఎనీ టైం ఏంటంటే ఇది ఎక్స్పాండ్ అవ్వచ్చు. అండ్ ప్రీవియస్గా మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అవ్వలేదు కాబట్టి దీంట్లో ఏంటంటే ప్రెషర్ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకోలేం. ఈ యొక్క ప్రెషర్ క్యాండిల్లో అంటే డెఫినెట్గా మనం ఏంటంటే ఎంట్రీ అయితే తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఆర్ఎస్ఐ సాటిస్ఫై చేసింది అండ్ మ్యాక్డీ కూడా పాజిటివ్గా అనేది సాటిస్ఫై చేసింది. అదేవిధంగా ఇక్కడ ఫర్టిలైజర్స్లో ఇది ఆల్రెడీ మొమెంటంలో ఉంది. ఆర్ఎస్ఐ ఎప్పుడో క్రాస్ ఓవర్ చేసింది యాక్చువల్గా. దాని తర్వాత ప్రెషర్ క్యాండిల్ ఇక్కడ అండ్ ప్రెషర్ క్యాండిల్ ఇక్కడ కనిపించింది. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మ్యాక్డీ అనేది కూడా పాజిటివ్ క్రాస్ ఓవర్ ఉంది కాబట్టి ఈ రెండు సాటిస్ఫై అని డెఫినెట్గా అంటే మన లాంగ్ ఆపర్చునిటీ అనేది తీసుకోవచ్చు. సో ఇంకా స్టిల్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా కొద్దిగా ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉండండి. డెఫినెట్గా మంచి ఆపర్చునిటీస్ అనేది దొరుకుతాయి. ఇండివిజువల్ స్టాక్స్లో కూడా లైక్ 5%, 10% ఇంట్రాడేలో కూడా తీసుకోవచ్చు. ఓకే, హోప్ యూ ఎంజాయ్ ద వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.